శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యాన గ్రంథము శ్రీ మహాహ్రదమజ్జనము విశ్వఘట్టమునందరి 55వ నామము అగ్రాహ్య. ఈ నామాన్ని గురించి మాట్లాడుకునే ముందు నామానికి సంబంధించిన శ్లోకాన్ని ఒకసారి స్మరించుకుందాం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య గ్రహించడానికి వీలులేనటువంటి వాడు. శ్రీ శంకర భాష్యానుసారం కర్మేంద్రియై నా గృహ్యత ఇది అగ్రాహ్య. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఇది శృతే తైత్తిరీయ ఉపనిషత్తు. వాక్కు మొదలగు కర్మేంద్రియములచే గ్రహింపశక్యము కానివాడు. యతో వాచో నివర్తంతే, ఆ పరమాత్మను చేరలేక వాగాది కర్మేంద్రియములు మనస్సుతో సహా వెనుకకు మరలుతున్నవి అని శృతి ప్రమాణము. పరమాత్మ ఇంద్రియములకును మనస్సునకును అగోచరుడు గనక అగ్రాహ్యుడు అనబడును. పోతన భాగవతంలో వాగ్బుద్ధీంద్రియ మానసంబుల చేతను చెప్పను ఇట్టిదని నిరూపింపను అలవిగాక వాని గుణరూపములు వర్తించు అని 6వ స్కంధంలోను, తనకు సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుడు స్తుతిస్తూ సుమంగళమునైన సంతత సుమహితైశ్వర్య రూపంబును భూరి శబ్దాది వ్యాపార శూన్యమైన బ్రహ్మస్వరూపమేనాత్మనెరుగా బ్రహ్మస్వరూపమేనాత్మనెరుగా అని 4వ స్కంధంలోను, 6వ స్కంధంలోనే తవిలి గుణము చేత తత్వబుద్ధుల చేత నిగిడి కానరాని నెలవువాని అని 8వ స్కంధంలో గజేంద్రుడు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మాటలను ఎరుకల మనముల చేరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చువానికి నేనొనర్తు అందనములు అని ప్రార్థిస్తాడు. పోతన భాగవతం 2వ స్కంధంలో పొలుపగు సకల విలక్షణములు గల ఆద్యంత శూన్యమును నిత్యమునై పొలుపగు సకల విలక్షణములు గల ఆద్యంత శూన్యమును నిత్యమునై లలి సూక్ష్మమై మనోవాక్కుల కుంతల పోయగాన గోచరమగుచున్ లలి సూక్ష్మమై మనోవాక్కుల కుంతల పోయగాన గోచరమగుచున్ అని చెప్పబడింది. శ్రీమదాంధ్ర మహాభారతం శాంతి పర్వం 4వ ఆశ్వాసంలో మను బృహస్పతుల సంవాదంలో అసమాలంబమశబ్దము రసగంధస్పర్శరూపరహితం బగుటన్ ప్రసరించునింద్రియములకు వశంబుగాదు పొంద పరమవస్తువు పుత్రా. పాంచభౌతికములైన 5 మూల పదార్థములకు చెందిన లక్షణాలు శబ్దం, రసము, వాసన, స్పర్శ, ఆకారములు ఇవి ఏవియూ పరబ్రహ్మతత్వమునకు ఉండవు. అందువలన పంచజ్ఞానేంద్రియములైన చెవి, నోరు, ముక్కు, చర్మం, కన్నులు గ్రహించలేవు. కనుక పరమాత్మ అగ్రాహ్యుడైనాడు. ఎన్నడు తెలియగనేరరు పన్నగపతిశాయి తత్వభావము మేనన్ కన్నుల వేల్పును దాపల చన్నమరిన వేల్పు ముదుక చదువుల వేల్పున్. ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు
వీరందరూ ఎంతటివారైనా ఏనాటికి కూడా శ్రీహరి తత్వాన్ని గొప్పతనాన్ని తెలుసుకోలేరు అని చెప్పబడింది. 56వ నామము శాశ్వత. శాశ్వతమైనవాడు, నిత్యుడు. శ్రీ శంకర భాష్యానుసారం శశ్వత్ సర్వేషు కాలేషు భవతి ఇది శాశ్వత. శాశ్వతం శివమచ్యుతం ఇది శృతే తైత్తిరీయారణ్యకం. పరమాత్మ అన్ని సమయములందునూ ఉండువాడు. ఆయన శాశ్వతుడు, శివుడు శుభకరుడు, అచ్యుతుడు నాశరహితుడు అని తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడింది. పోతన భాగవతం 4వ స్కంధంలో నీ దేహమాయతమైనట్టి ప్రపంచముంబలను మిథ్యాభూతముంగామి శాశ్వతముంగా మదిరోదలంతు హరి దేవా దైవ చూడామణి అని భగవంతుణ్ణి శాశ్వతునిగా కీర్తించడం జరిగింది. శ్రీమద్ ఆంధ్ర మహాభారతం అరణ్యపర్వం 4ాశ్వాసంలో అడరి నిఖిలాండకోటియు చెడునప్పుడు చెడక నీవు జీవించదవు వేర్పడ జగములు క్రమ్మర కలిగెడునప్పుడు చూచెదవు వికృతిరహితుడవై వేర్పడ జగములు క్రమ్మర కలిగెడునప్పుడు చూచెదవు వికృతిరహితుడవై. పోతన భాగవతం 3వ స్కంధంలో తవిలి శశ్వత్స్వరూప చైతన్య భూరి మహిమ చేత తవిలి శశ్వత్స్వరూప చైతన్య భూరి మహిమ చేత అపాస్త సమస్త భేదమోహుడవు అఖిల విజ్ఞానమునకు నాశ్రయుండవగు నీకు మృక్యదనో రమేశ నీకు మృక్యద ఓ రమేశ. విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్వాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. విశ్వానికి అతీతుడు, విశ్వమే తానుగా అయినవాడు, నిత్యుడు, సర్వవ్యాపకుడు, విశ్వానికి జీవనాధారమైనవాడు, విశ్వపతి, విశ్వానికి ఈశ్వరుడు, శాశ్వతుడు, మంగళకరుడు, నాశనము లేనివాడు, తెలుసుకొనదగిన పరమాత్ముడు, విశ్వపరాయణుడు అయినటువంటి శ్రీమన్నారాయణునకు నమస్కారం. కాబట్టి పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు శాశ్వతుడు, నిత్యుడు, అందుచేతనే శాశ్వత అనబడుతున్నాడు. తరువాత 57వ నామము కృష్ణ. విష్ణు సహస్రనామాలలో ఇది ఒక అద్వితీయమైన నామం. కృష్ణ అనగా సచ్చిదానంద స్వరూపుడు. శ్రీ శంకర భాష్యానుసారం సదానందాత్మక కృష్ణ కృషిర్భూవాచక శబ్దోణశ్చ నివృత్తివాచక విష్ణుస్తద్భావయోగాచ్చ కృష్ణో భవతి శాశ్వత. కృషి సత్తావచనము అనగా అన్ని కాలముల యందును ఉనికి ఉండుట అనేది కలవాడు. నా నిర్వృతి వచనము అనగా ఆనందము సుఖమును సూచిస్తుంది. కృష్ణుడు సత్తా ఆనందముల రెంటి కూడికకు స్థానమవడం చేత కృష్ణ అనబడుతున్నాడు. కృష్ణవర్ణాత్మకత్వాద్వా కృష్ణవర్ణము నలుపు రంగు కలిగి ఉండడం చేత కృష్ణ అనబడుతున్నాడు. అంతేకాకుండా కృషామి పృథివీం పార్థ భూత్వా కార్ష్ణో యశోహరః కృష్ణో వర్ణశ్చ మే యస్మాత్ తస్మాత్ కృష్ణోహమర్జున అని వ్యాసభారతం శాంతి పర్వంలో నేను నాగలి యొక్క ఇనుప కర్రునై భూమిని దున్నెదనుగాన కృష్ణ అనబడుదునని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పినారు.
కర్షణక్రియ భూమిగా వింతు ఛాయయు కృష్ణంబు కావున కృష్ణుడనియు. కర్షణక్రియ భూమిగా వింతు ఛాయయు కృష్ణంబు కావున కృష్ణుడనియు. చెప్పుదురు నన్ను అని శ్రీమదాంధ్ర మహాభారతం శాంతి పర్వంలో అనువదించబడింది. వ్యాసభాగవతం దశమ స్కంధంలో వర్ణాస్త్రయ కిలాస్యాసన్ గృహ్ణతోనుయుగం తను శుక్లో రక్తస్తథాపీత ఇదానీం కృష్ణతాం గతః. నందుడు తన కుమారులను గర్గునికి చూపి నామకరణము చేయుమనగా అతడు తొల్లి ఈ శిశువు ధవళారుణ పీతవర్ణుండై ఇప్పుడు నల్లనైన కతంబున కృష్ణుడయ్యనని చెప్పాను. యదువంశంబున వాసుదేవుడన క్రీడార్థంబు జన్నించి దుర్మద దైత్యావలిగూల్చి పార్థునకు సారథ్యంబు త్రైలోక్య సమ్మదమారంగనునర్చి దేవముని సమ్మానోద్ధృతిన్ భూభరంబు తొలగించిన చక్రి అంబురుహనాభుంగొల్తు కృష్ణాత్మునిన్. భూభరంబు తొలగించిన చక్రి అంబురుహనాభుంగొల్తు కృష్ణాత్మునిన్ అని పోతన భాగవతం ప్రథమ స్కంధంలో త్రిభువన కమనం తమాలవర్ణం త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవరాంబరం దధానే. త్రిభువన కమనం తమాలవర్ణం రవికర గౌరవరాంబరం దధానే. త్రిభువన కమనం తమాలవర్ణం త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప. త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్రంజిల్లా. ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్రంజిల్లా. నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతిసేవ్యం వై విజృంభింప. మా విజయుంజేరెడు వన్నెలాడు విజయుంజేరెడు వన్నెలాడు మదినావేశించునెల్లప్పుడున్. విజయుంజేరెడు వన్నెలాడు మదినావేశించునెల్లప్పుడున్. త్రిభువన కమనం తమాలవర్ణం త్రిభువన కమనం తమాలవర్ణం రవివర గౌరవరాంబరం దధానే. త్రిభువన కమనం భువన కమనం వనకమనం నకమనం కమనం మనం నం. శ్రీ విష్ణు సహస్రనామాల పరమార్థాన్ని వర్ణించే మరిన్ని నామాలను మరొకసారి మననం చేసుకుందాం. స్వస్తి.